రాజ్ తరుణ్ లావణ్య వివాదంలో కొత్త మలుపు చోటు చేసుకుంది. హీరోయిన్ మాల్వి మల్హోత్రా మీద మరో కేసు నమోదైంది. నిర్మాత యోగేష్ మహిపాల్ సింగ్ తల్లి మాల్వి మల్హోత్రా మీద ఫిర్యాదు చేశారు. ప్రేమ పేరుతో మాల్వి తన కొడుకును ట్రాప్ చేసింది. ఆస్తులు లాక్కుందని ఆమె తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. తాజా పరిణామం ఇప్పుడు మరో కొత్త చర్చకు దారితీసింది. మాల్వి మల్హోత్రా ప్రస్తుతం హీరో రాజ్ తరుణ్ తో ఎఫ్ఐఆర్ ఆరోపణలు ఎదుర్కొంటోంది. లావణ్య అనే యువతి ఆమె మీద కేసు పెట్టింది. హీరో రాజ్ తరుణ్ తో 10 ఏళ్లకు పైగా సహజీవనం చేస్తున్న లావణ్య ఇటీవల పోలీసులను ఆశ్రయించింది. రాజ్ తరుణ్, నేను చాలా కాలంగా సహజీవనం చేస్తున్నాం. మా ఇద్దరికి గుడిలో రహస్యంగా పెళ్లి కూడా జరిగింది. 2 సార్లు నాకు రాజ్ తరుణ్ అబార్షన్ చేయించాడు. 3 నెలల క్రితం రాజ్ తరుణ్ నా ఇంటి నుండి వెళ్లిపోయాడు. ఇక నన్ను వదిలే అంటున్నాడు, లేదంటే చంపేస్తానని బెదిరిస్తున్నాడు. హీరోయిన్ మాల్వి మల్హోత్రాతో ఎఫ్ఐఆర్ పెట్టుకున్న రాజ్ తరుణ్ నన్ను నిర్లక్ష్యం చేస్తున్నాడు. ఆమె చెప్పినట్లు రాజ్ తరుణ్ వింటున్నాడని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. లావణ్య ఫిర్యాదు మేరకు 420, 493, 506 సెక్షన్స్ కింద రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా, ఆమె బ్రదర్ మయాంక్ మల్హోత్రా మీద కేసు నమోదు చేశారు. రాజ్ తరుణ్ A1 కాగా మాల్వి, మయాంక్ A2, A3గా ఉన్నారు. ఈ లొల్లి నడుస్తుండగా మరో కేసు మాల్వి మల్హోత్రా మీద ఫైల్ అయింది. నిర్మాత యోగేష్ మహిపాల్ సింగ్ తల్లి కేసు పెట్టింది. తన కొడుకును మాల్వి మల్హోత్రా ప్రేమ పేరుతో మోసం చేసింది. మా ఆస్తులు కాజేసింది, అతని జైలు పాలు చేసింది, గత 4 ఏళ్లుగా వేధింపులకు గురి చేస్తుంది అని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. రెండు 2020లో మాల్వి మల్హోత్రా మీద యోగేష్ మహిపాల్ సింగ్ దాడికి పాల్పడ్డాడు. మాల్వి మల్హోత్రాను కత్తితో ఆయన పొడిచినట్లు సమాచారం. గాయాల పాలైన మాల్వి మల్హోత్రా చికిత్స అనంతరం కోలుకున్నారు. అటెంప్ట్ టు మర్డర్ కేసులో యోగేష్ మహిపాల్ సింగ్ అరెస్ట్ అయ్యాడు. కొన్నాళ్లు జైలు జీవితం గడిపాడు. తాజాగా మాల్వి మల్హోత్రాపై యోగేష్ తల్లి కేసు పెట్టడం చర్చకు దారితీసింది. ఇక యోగేష్, మాల్వి మల్హోత్రా మధ్య జరిగిన ఫోన్ కాల్ సంభాషణలు, వీడియో కాల్ రికార్డ్స్ ఆమె బయటపెట్టారు. గతంలో మాల్వి మల్హోత్రా యోగేష్ మహిపాల్ సింగ్ తో ఎఫ్ఐఆర్ నడిపినట్లు తెలుస్తోంది. అనంతరం ఇద్దరి మధ్య మనస్పర్ధలు తలెత్తాయి. యోగేష్ మహిపాల్ సింగ్ ఆమెపై కత్తితో దాడి చేశాడు. యోగేష్ కి బెయిల్ ఇవ్వకూడదన్న మాల్వి మల్హోత్రా అతనికి జీవిత ఖైదు పడాలని కోరుకుంది. ఇలాంటి మనసులు సమాజంలో తిరగకూడదు అంటూ విమర్శలు చేసింది. తాజాగా యోగేష్ తల్లి మాల్వి మల్హోత్రాపై కేసు పెట్టడంతో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. చూస్తుంటే మాల్వి మల్హోత్రా పలు వివాదాల్లో ఉన్నారనిపిస్తోంది. రాజ్ తరుణ్కి జంటగా మాల్వి మల్హోత్రా తిరగబడరా సామి అనే మూవీ చేస్తున్నారు. ఇది విడుదలకు సిద్ధమవుతోంది. ఈ మూవీ సెట్స్ లోని రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా దగ్గరయ్యారనేది లావణ్య ఆరోపణ. కాగా మాల్వి మల్హోత్రా, లావణ్య మధ్య ఫోన్ కాల్స్ చోటు చేసుకున్నాయి. ఇద్దరు వాగ్వాదానికి దిగారు. రాజ్ తరుణ్ ని వదిలివేయాలని మాల్వి మల్హోత్రాను లావణ్య కోరడం ఆ ఆడియో కాల్స్ రికార్డ్స్ లో ఉన్నాయి. వీటన్నింటి వ్యవహారం నడుమ నాసింగి పోలీసులు రాజ్ తరుణ్ కు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 18లోగా విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో ఆదేశించారు. ఈ మేరకు లావణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి వివరాలు సేకరిస్తున్నారు. ఇందులో భాగంగానే BNSS 45 కింద నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. రాజ్ తరుణ్ ప్రస్తుతం ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు. ఈ సమయంలో ఆయనకు పోలీసులు నోటీసులు పంపడం చర్చనీయాంశంగా మారింది. అయితే రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా స్వగ్రామమైన హిమాచల్ ప్రదేశ్ లోని మండీలో ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే ఎక్కడున్నా ఈ నెల 18వ తేదీలోగా హాజరు కావాలని నార్సింగి పోలీసులు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.